హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే మంచి మనసు. అనగనగా ఒక ఊరిలో చంద్రం అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వచ్చేవాడు. అదే ఊరిలో నాగరాజు అనే కుర్రాడికి చంద్రానికి ఒక చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒకరినొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు, అస్సలు మాట్లాడుకునేవారు కాదు. నాగరాజుకు ఈత రాదు. ఎలాగైనా సరే ఈత నేర్చుకోవాలి అని వీలైనప్పుడల్లా ఈత నేర్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఆ రోజు నది చాలా ఎక్కువగా ప్రవహిస్తోంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం అనుకుంటూ చంద్రం అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి నాగరాజు ఈతకు దిగాడు, ఎదురుపడ్డాడు. ఎప్పట్లాగానే నాగరాజు చంద్రం కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకొని వెళ్ళిపోయారు. నాగరాజు నది ఉధృతంగా ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో నాగరాజు నదిలో కొట్టుకొని పోయాడు. ప్రాణభయంతో రక్షించండి, రక్షించండి అని అరిచాడు. ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని చంద్రం కాపాడినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు చంద్రాన్ని అతని మిత్రుడు, నువ్వు నాగరాజు గొడవ పడ్డారు కదా, మరి అతన్ని రక్షించటానికి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకావెందుకు అని అడిగాడు. అప్పుడు చంద్రం, నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రానివాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా నేను రక్షించలేకపోయానే అని బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొన్ని నిమిషాలు తెగింపు నయం కదా. పైగా శత్రువులైనా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచి మనసును మిత్రుడు కూడా అభినందించాడు. అర్థమైంది కదా పిల్లలు? మీరు కూడా ఎవరితో గొడవ పడినా, ఎవరన్నా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఉండాలి. అదే మంచి మనసు అంటే. అర్థమైంది కదా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.